Good evening, everyone. Now the concept of presentation is objectives of pricing. So before going to discuss about of the objectives of the pricing, we'll see the basic meaning of the pricing and the definition of the pricing. Okay. Coming to the meaning of it, actually, if you take any of the form means a simple unit which is run by below 10 number of persons. If you take the industry, it is a collection of n number of firms అని చెప్పుకుంటాము. ఫర్మ్లో ఏం చేస్తున్నారమ్మా, either we can produce a product or either you can give a service. There are two types of things are there. It is a tangible product, it is an intangible product, we can say. So product is a tangible thing like a chalk paste, whereas the service is an intangible thing like an education. Got it? So if your firm want to produce these type of things like product or a service, the firm want to give these product or service to the customers in exchange to a value, yes or not, whether it is in a rupee, whether it is in a dollar, whatever the thing it is. That is the thing which comes under the meaning actually. See this, pricing is a process of fixing the value that the manufacturer will receive in exchange of services and goods. సో ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది కస్టమర్కి మ్యానుఫ్యాక్చరర్ అనేది తయారు చేసి ఇస్తూ ఉన్నాడు అన్నమా, దానికి రిటర్న్గా తీసుకునే దాన్ని మనకు ప్రైసింగ్ అని పిలుస్తూ ఉన్నామండి. ఓకే, ఏదైతే విధానంలో తీసుకున్నారో దాన్ని మనం ప్రైసింగ్ అని పిలుస్తూ ఉన్నామమ్మా. ఇప్పుడు మీరు డెఫినేషన్ చూస్తే ప్రైసింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ ఏ క్వాంటిటేటివ్ టర్మ్స్. క్వాంటిటేటివ్ టర్మ్స్ ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతూ ఉన్నారండి. ప్రోడక్ట్ అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద రేట్ ఆఫ్ ది స్టాక్ పీస్ ఈస్, ప్రైస్ ఆఫ్ ది స్టాక్ పీస్ ఈస్ 2 రూపీస్ అని చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఈ ప్రొడక్ట్ యొక్క వర్త్ మ్యానుఫ్యాక్చరర్ కలెక్ట్ చేసే విధానంలో 2 రూపీస్ ఉంటుందమ్మా. దీన్ని క్వాంటిటేటివ్ టర్మ్స్ వరకు మార్చుకుంటాడండి ఆయన. ఓకే, సో ప్రైసింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్ either రూపీ అండ్ పైసే the value of the product or a unit of a service to customers at a point in time. ఏ టైంలో అయితే కస్టమర్ అనేవాడు ఆ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నాడో at that point of time, ఆ పాయింట్ ఇన్ టైంలోనే ఆ కస్టమర్ దగ్గర నుంచి ఆ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఆ అమౌంట్ని క్వాంటిటేటివ్ టర్మ్స్లో వసూలు చేసుకుంటూ ఉన్నాడమ్మా. దట్ ఈస్ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైసింగ్. గాట్ ఇట్? కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రైసింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రైసింగ్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. మీకు ఎగ్జామినేషన్లో ప్రైసింగ్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్టివ్స్ రాసేసేయండి మీరు. కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్, ద ఫస్ట్ వన్ ఈస్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్. అసలు బిజినెస్ అనేది ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారమ్మా? వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ బిహైండ్ ద బిజినెస్ మీన్స్, ఎవరైనా సరే ఏదైనా ప్రాఫిట్ సంపాదించుకుందామని పెడుతూ ఉంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉన్నాయండి నా దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 రూపీస్ నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే నేను ఏమనుకుంటానమ్మా, అట్లీస్ట్ ఐ విల్ గెట్ ఇట్ 110 రూపీస్. ఈ 10 రూపీస్ మార్జిన్ ఉంటే మాత్రమే నేను బిజినెస్ చేయడానికి ఇష్టపడతానండి. వితౌట్ గెటింగ్ ద మార్జిన్, ఆ మార్జిన్ లేకపోతే నేను చేయడానికి ఇష్టపడతానమ్మా బిజినెస్ని. నో వన్ ఈజ్ రెడీ టు డూ ద బిజినెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లాసెస్, ఎస్ ఆర్ నాట్. సో ఆ మార్జిన్ కోసమే ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నా మెయిన్ మోటివ్ ఏంటంటే యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్. ఏదైతే నేను ప్రొడక్ట్ అమ్ముతూ ఉన్నానో, ఏదైతే సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నానో, బేస్డ్ ఆన్ దట్ సర్వీస్ ఆర్ బేస్డ్ ఆన్ దట్ ప్రోడక్ట్ ఐ విల్ గెట్ ద మ్యాక్సిమం రిటర్న్స్. ఎంతైతే వస్తుందో ఎక్కువగా అంత నేను రాబట్టుకుందామని చూస్తూ ఉన్నానమ్మా. ఐ వాంట్ టు గెట్ ఎ ప్రాఫిట్. దట్ ఈస్ ద ఫస్ట్ మోటివ్. సెకండ్ వన్ ఈస్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? సో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద థింగ్స్ ఆఫ్ 4 పీస్, యూ నో వెరీ వెల్. 4 పీస్ అనేది మనం ఏమని చెప్పుకుంటామమ్మా? మార్కెటింగ్ మిక్స్ అని చెప్పుకుంటాం. ఏముంటాయమ్మా వాటిలో? ప్రొడక్ట్, ప్రైసు, ప్లేసు, ప్రమోషన్, 4 ఉన్నాయండి. ఈ 4గిట్లో మనం ఇవన్నీ మనం ప్రొడక్ట్ మార్చుకోవచ్చు అమ్మా కావాలంటే. సో ప్లేస్ ఆఫ్ థింగ్, సెకండ్ ప్రైస్ అమ్మా అలా ఉంచండి, ప్రైస్ ని మాట్లాడలేదు. ప్రమోషన్ కావాలంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ మనం కావాలంటే మార్చుకోవచ్చు. సో ఇంకేముందమ్మా, ప్లేస్ ఆఫ్ ది థింగ్ కావాలంటే మార్చుకోవచ్చు. ఒక మార్కెట్ నుంచి వేరే మార్కెట్కి ప్రొడక్ట్ ని మార్చుకోవచ్చు. కానీ మార్కెటర్ అనేవాడు ఈ 4గిట్లో ప్రైస్ అనే దాన్ని త్వరగా మార్చడానికి ఇష్టపడ్డామా. ఎందుకు చెప్తాను ఎందుకనేది, అది హోల్డ్లో పెట్టినమ్మా. ఎందుకు మార్చడానికి ఇష్టపడట్లేదు అనేది. కానీ యాజ్ ఏ మార్కెటర్ అది యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ స్టెబిలిటీ ఆఫ్ ది ప్రైస్. ప్రైస్ ప్రతిసారి మార్చకూడదమ్మా. దేర్ షుడ్ బి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు బి దేర్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్టేబుల్. కొంతకాలం అయినా సరే దాన్ని స్టేబుల్గా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే కన్జ్యూమర్ అనేవాడు ఏమనుకుంటూ ఉంటాడమ్మా, ఈ దస్తమాను మార్చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకోండి ప్రైసెస్ని. ఏంట్రా బాబు రోజుకో ప్రైస్ కూడా ఉండట్లేదు, ఎందుకు ఈ ప్రోడక్ట్ ఉందని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుందండి. ఎస్ ఆర్ నాట్? That's why the marketer or the businessman has to maintain the stable prices. That is the second one. Third one is competitive situation. సో ఇందాక నేను చెప్పాను కదమ్మా హోల్డ్లో పెట్టండి అని. ఏం చెప్పానమ్మా? ప్రైస్ అస్తమానం ఎందుకు మార్చకూడదు అనే దాన్ని హోల్డ్లో పెట్టమన్నానండి మిమ్మల్ని. ఎందుకంటే మార్కెట్లో మీ ప్రొడక్ట్తో పాటు ఎన్ నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో ఉంటాయమ్మా. మార్కెట్లో చాక్ పీస్ అంటే ఒక చాక్ పీస్ కాదండి, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఆఫరింగ్ ద సేమ్ ప్రోడక్ట్ విత్ సిమిలర్ ఫీచర్స్ at a higher rate,
ఏమవుతుందో ఆటోమేటిక్గా కస్టమర్ అనేవాడు మీ ప్రొడక్ట్ కొండు, పక్కన ఏదైతే ప్రొడక్ట్ సిమిలర్ ఫీచర్స్ దొరికేస్తుందో ఆ ప్రొడక్ట్ కొంటాడు. ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ ఫర్ ద లోవర్ ప్రైసెస్ ఫర్ ద సేమ్ ప్రొడక్ట్, ఆటోమేటికల్లీ ఏమవుతుంది మనం అలా చేస్తే దేర్ మే బి ఏ లాస్ ఆఫ్ ప్రాఫిట్ లూజ్ అయిపోతారండి మనం. అందువల్ల మార్కెట్లో ప్రైస్ అనే దాన్ని లాస్ట్ వెపన్ కింద వాడుతూ ఉంటారమ్మా. అట్ ద సేమ్ టైం ద కాంపిటేటర్ ప్రైసెస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. మీరు ప్రైస్ మార్చాలనుకున్నా, ప్రైస్ పెంచుదాం అనుకున్నా, తగ్గిద్దాం అనుకున్నా సరే యూ హ్యావ్ టు కన్సిడర్ ద కాంపిటేటివ్ ప్రైసెస్. బికాస్ కాంపిటేటర్ మార్కెట్లో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రైస్ పెంచితే కాంపిటేటర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడమ్మా? మనం ప్రైస్ పెంచితే చూడండి మా ప్రైస్ పెరగలేదు, వాళ్ళు ప్రైస్ పెంచేశారని చెప్తాడు. ప్రైస్ తగ్గించేశారనుకోమ్మా, నేను నా ప్రైస్ స్టేబుల్గా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను, నాకు కాంపిటేటర్ అనేవాడు క్వాలిటీ తగ్గించేశారన్నట్టుగా ప్రమోట్ చేస్తారమ్మా. ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ సిచ్యువేషన్ కూడా కన్సిడర్ చేయాలి ప్రైస్ అనేది తీసుకున్నప్పుడు. థర్డ్ వన్, నెక్స్ట్ వన్ ఈజ్ అచీవింగ్ ఏ టార్గెట్ రిటర్న్. సో రిటర్న్ అనేది ఎక్కువ రిటర్న్ వేసేసుకోకూడదమ్మా. రిటర్న్ మీన్స్ ద ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉండకూడదమ్మా. దేర్ షుడ్ బి ఎస్టిమేటెడ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చాక్ పీస్ తయారు చేయడానికి 1.5 రూపీస్ పట్టిందమ్మా. కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దాన్ని. తయారు చేయడానికి లేబర్ కానీ, మెటీరియల్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్, మెషినరీ కానీ అన్ని కలుపుకొని ఈ యొక్క ప్రొడక్ట్ తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1.5 రూపీస్ పట్టింది అనుకోండి. ఆయన ఒక టార్గెట్ రిటర్న్ వేసుకోవాలమ్మా. దాని మీద ఎక్కువ రిటర్న్ వేసుకుంటే మార్కెట్లో కస్టమర్ తగ్గిపోతారు.